మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అన్న చెప్పనా? కొత్త సిమ్ కార్డు తీసుకుని వెంటనే ఫోన్ చేయి. సరే ఓకేనా. రివర్స్ ఫోన్. సార్ గన్ను సార్. కూరగాయలు కొనడానికి జ్ఞానాపురం మార్కెట్ దాకా రావాలా? పక్కనే సూపర్ మార్కెట్ ఉంది. దొరదంట 4 పీకితే తోలు తీరుకుంటా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కల్ ఐసే కితనే దిన్? కల్ జరుగుతూగా మే. ఎదురు బొంగేం కాదా? అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతావా? డబ్బులు తిరిగిమ్మంటే హిందీలో వాగుతావా? నువ్వేంటి వీటితో హిందీలో మాట్లాడతావు? కల్ జరుగుతూగా బాస్ కోనసీమ కొబ్బరి ముక్క వస్తుంది. ఏంటండి సడన్ గా దేవతలు వచ్చారు? ఆ రోజు మీరే గడ్డి అంటే దేవత అన్నారు, అందుకే వచ్చేసాను. రండి కూర్చోండి. సరే, ఇది మీ ఇల్లా కొట్ట? ఇల్లు, కొట్టు, ఆఫీసు, బ్యాచులర్ డెన్, పార్టీ హాల్ అన్నీ ఇదే. వాడు చూడటానికి సేటు పిల్లాడిలా ఉన్నాడు, వాడితో ఇంటికి గొడవ. ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ఇంట్లో తెలియకుండా 40,000 తీసుకున్నాడు. మామూలుగా సేట్ల దగ్గర మనమే డబ్బులు తీసుకుంటాం. కొంచెం హిస్టరీ మారుదామని నేను డబ్బులు ఇచ్చాను. ఓ వడ్డీ బిజినెసా? నో, బ్యాంక్ బిజినెస్. సరే, మీ బ్యాంక్ లో ఏంటి ఇంట్రెస్ట్? ఫైర్ ఇంట్రెస్ట్. అంటే డబ్బు తీసుకోగానే అగ్గిలా అంటుకుంటుంది, మంట తట్టుకోలేరు. వల్ల కాటిలో కట్టి కాలే వరకు వడ్డీయే కట్టగలరు. ఇంకా అసలు ఎందుకురా పరువు తీస్తారు? సరే, మీరు హిందీ ఎలా మాట్లాడుతున్నారు? బాంబే సినిమాని వీడు 10 సార్లు చూశాడు. మనీషా కోయిరాలకే నేర్పింది. స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ అండి, కొంచెం కొంచెం తెలుసు. బావా మనకే హిందీ తెలుసు అని చెప్పా అమ్మాయితో. ఏది మాట్లాడండి. यात्रिकन कृपया जाने वाले गाड़ी नंबर 1 2 प्लेटफॉर्म 1 2 3 दमेगा आया आएंगे. చెన్నై ఎక్స్ప్రెస్ ఐ యామ్ వాచింగ్ 7 టైమ్స్. రియల్లీ? నమ్మకం లేదా? పాటేసుకోరా. ఇంటికి ఎవరన్నా వస్తే తాగడానికి ఏమి ఇవ్వరా? వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసురా. లేదు, నాకేం వద్దు. కాదండి, ఫస్ట్ టైం వచ్చారు కదా. సరే, ఇదిగోండి తీసుకోండి. హే ఏంటిది? బీర్ అండి, చాలా కూలింగ్ ఉంది, ముట్టుకుని చూడండి. ఏంట్రా బావా మన ఫ్రిడ్జ్ లో కూలింగ్ గా ఉండేది ఇదేగా, ఏ అమ్మాయికి అలవట్లేదా? నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ, మీట్ యు నెక్స్ట్ టైం. ఏటా నాకు వెళ్ళిపోతుంది. పోరా, దాని స్టైల్ కి కలర్ కి ఎత్తింది దించకుండా 10 బీర్లు తాగలదు, ఊరికే యాక్ట్ చేస్తుంది. నేను పాలసీతోనేగా మందు కొడతాను. ఇప్పుడు తను నన్ను తాగబోదనుకోదారా? ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందని నన్ను ఎందుకురా కొలబడుస్తావు? రేపటి నుంచి ఫ్రిడ్జ్ లో కాఫీ టీ కలిపి పెడతానులే. అయ్యో వెళ్ళాడా? దాని వెనకే వెళ్తున్నాడే. ఇవాళ ఏమిటి ప్రోగ్రామ్? యూకే నుంచి బయ్యర్స్ అందరూ వచ్చారు సార్. 2 గంటలకు వాళ్ళతో మీటింగ్ ఉంది. గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కొత్త మిషన్ వచ్చింది సార్, దాని డెమో చూడడానికి వెళ్ళాలి సార్. షూర్. ఏమండి, ఊరి నుంచి గుడి పూజ గురించి మాట్లాడడానికి చుట్టాలందరూ వచ్చారండి. నమస్కారం అండి. సుశీల వదిన రమ్మని చెప్పు. నమస్కారం. కూర్చోండి. ఈ ఏడాది మన ఊరి గుడి పూజ ధనుర్మాసం 18వ తారీఖు చేద్దాం అనుకుంటున్నాం. అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరందరూ వచ్చి సంతోషంగా జరిపించేవారు. ఈ మధ్య మీరు బొత్తిగా రావడం మానేశారు. ఇక్కడి నుంచి బొబ్బిలి గంట దూరంలో ఉంది. మీరంతా కుటుంబంతో వస్తే నిండుగా ఉంటుంది. రావడానికి ప్రయత్నిస్తాం. ఇలా మీలా టౌన్కి వచ్చి సంపాదించి సెటిల్ అయిన వాళ్ళంతా ఊరివైపు రాకపోవడం వల్లే ఊళ్ళో ఉన్న చిన్న వాళ్ళంతా తెగరెచ్చిపోతున్నారమ్మా. ఏమంటున్నారు? 28 సంవత్సరాల క్రితం మీ మావయ్య గారు వైజాగ్ టౌన్లో ఉన్న 1.5 ఎకరం భూమిని గుడి పేరున రాసిచ్చారు. దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేలోపే మీ మావయ్య గారు కాలం చేశారు. ఈ రోజు దాని విలువ 18 కోట్లు. మన గుడి ధర్మకర్త ఉన్నాడు చూడండి, సింగన్న పాత్రుడు, ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అతని ధర్మకర్త పదవి నుంచి తీసేయచ్చు కదా. ఆయన ఎదిరించి ఎవరు పోటీ చేస్తారమ్మా? ఈ గుడి పూజకి ముందు ఈవోతో చెప్పి వాడిని ధర్మకర్త పదవి నుంచి దించేయాలి.
మన రాజేంద్ర ఆ పదవిని స్వీకరించాలి. అదంతా ఏం వద్దులే బాబాయ్. రాజేంద్ర, వదినా, నువ్వు ఆ పదవి తీసుకోవాలి. అలాగే వదినా. ఈ సంవత్సరం పరీక్షలు ఇవ్వల్లో కుటుంబం అంతా ఊరుకు వెళదాం. పూజ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉందాం. నేను ఇంటిని బాగు చేస్తాను వదినా. మావయ్య, చెప్పమ్మా. దగ్గరలో మంచి రోజు చూడండి. ఆ 1.5 ఎకరా స్థలాన్ని కుడి పేరునే రిజిస్టర్ చేద్దాం. రేయ్, కోనసీమ కొబ్బరి మొక్క వస్తుంది రోయ్. దాంతో పాటు వంకాయ, దోసకాయ, ములక్కాయ, పక్కనే జీన్స్ వేసుకున్న బీన్స్ కూడా వస్తుంది. రేయ్, నువ్వు జీన్స్ తలుచుకుని బీన్స్ కొరుకుతున్నావని అర్థమైంది. వాసు ఉన్నారా? ఎందుకు? నాకు 3 రోజుల ఇంట్రెస్ట్ కి డబ్బులు కావాలి. మేం మీకు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే మీరు మాకు తాకట్టుగా ఏం పెడతారు? మేమేమీ తీసుకురాలేదు. పర్వాలేదు, అదిగో ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి. 3 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళండి. సూపర్. ఏ బి ఛీ! చి కాదమ్మా, సి. నేను వాసుతోనే మాట్లాడుకుంటాను. మాట్లాడుకో. ఇదిగో వచ్చాడు. ఏ డి ఏంటి హాయ్. సడన్ గా అందరూ కలిసి వచ్చారు? తను నా ఫ్రెండ్ అనిత. తనకి యుఎస్ లో జాబ్ దొరికింది. అందువల్ల మేమందరం ట్రీట్ అడిగాం. ఓ, ఒక గర్ల్స్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి 30,000 కావాలి. పార్టీ ఇవ్వడానికి 30,000 రూపాయల? మేము గ్రాండ్ బే లో ట్రీట్ అడిగాం. ఇట్స్ 5 స్టార్ హోటల్. నో, నా క్రెడిట్ కార్డ్ లిమిట్ మించి పర్చేస్ చేశాను. 3 రోజులు డబ్బులు వచ్చేస్తాయి. రే, తీసుకొస్తానా? మీరు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదే. ఇంట్రెస్ట్ 9,000. ఆ? 9,000? ఏరా? ఫైర్ ఇంట్రెస్ట్ వేసాను వాసు. రే, అదంతా బిజినెస్ కేరా. అమ్మాయిలకి వాటర్ ఇంట్రెస్టే వేయాలి. ఇది ఐస్ వాటర్ ఇంట్రెస్ట్ లా ఉందే. ఏం తీసుకుంటారు చల్లగా? ఇదిగో తెచ్చేసా. అయ్యో ప్లీజ్ వద్దు. సరే, హాట్ ఏవైనా? బావా, 6 ఉన్నారుగా. ఆ క్వాంగ్, ఆఫ్, ఆ ఫుల్ హాట్ గా తెమ్మన్నావుగా. ఆ టీ, Please. కాఫీ, బూస్ట్, మాకే వద్దు, please. రాగి మాల్టో. ఏమండి, పార్టీ అంటున్నారు, మమ్మల్ని పిలవరా? ఆ, లేదు, ఇట్స్ గర్ల్స్ పార్టీ కదా. గర్ల్స్ పార్టీ అంటే ఏంటో ఒక సైడ్ కూర్చొని తెలుసుకుంటాం. ఓకే, మీరు రావచ్చు. బట్ ద డ్రెస్ కోడ్ ఇస్ ట్రెడిషనల్. మీరు పైజామా, ధోతి, షర్టే వేసుకుని రావాలి. అన్నా, ఈ డ్రెస్ లో నువ్వు వచ్చు రాహుల్ గాంధీలా ఉన్నావన్నా. శుక్రియా. నా గురించి ఏమైనా చెప్పానా? నువ్వు రాహు కాలంలో పుట్టిన వాళ్ళ ఉన్నావు. తారు డబ్బాకి డ్రెస్ వేసినట్టున్న నీకు కాంప్లిమెంట్ ఒకటా? అటువైపు చూడు. హాయ్. నేను చెప్పినట్టే మీరు అందరూ డ్రెస్ కోడ్ లో వచ్చారు. వెరీ గుడ్. దిస్ ఇస్ యువర్ టేబుల్. వెళ్ళి ఖర్చు ఫేరా. ఏంటి మింగేసేలా చూస్తున్నారు? ఈ డ్రెస్ మీకు బాగుంది. ఈ డ్రెస్ బాగుందా లేదా నేను ఈ డ్రెస్ లో బాగున్నానా? ఏమండి, దేవతలా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఏంటి రండి పోండి అని ఫార్మల్ గా, రా పో అని ఫ్రెండ్లీగానే మాట్లాడొచ్చు. కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోరా. అన్నట్టు నేను అందరికీ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫిష్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. కెనాట్ మిస్ ఇట్. బాగా తినిపండి. ఓకే, నేను 2 minutes లో వచ్చేస్తాను. ఏదో పేరుకి ఫుడ్ పెట్టి పంపించేస్తుంది అనుకున్నాను. ఇంతగా ఆదరిస్తుంది. నాకు లేచిపోయిన మా అక్కే గుర్తుకొస్తుందన్నా. నీకు ఓసీగా తినేటప్పుడే లేచిపోయిన అక్క, పారిపోయిన బావ, చచ్చిపోయిన తాత అందరూ గుర్తొస్తారు. మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. 1 మార్గరేటా, సింట్రల్లా, ఫిరకులడా. 1 బ్లూ కురసావ్. బావా, భోజనం చేయడానికి ముందు అందరూ పేర్లు ఇస్తున్నారా? రా, మనం కూడా ఇచ్చేద్దాం. కూర్చోండి. ఏరా, అవన్నీ జ్యూస్ పేర్లు రా. మరి అవన్నీ అమ్మాయిల పేర్లులా ఉన్నాయి. 1 వర్జిన్ మేరీ. వర్జిన్ మేరియా? రే, ఏంట్రా ఇటువంటి కూడా ఆర్డర్ ఇస్తారా? హే, గాజు గ్లాస్ లో ఉప్పు రాసి టొమాటో జ్యూస్ ఇస్తే దాన్ని వర్జిన్ మేరీ అంటారు. టమాటో మేరీ అని చెప్పొచ్చు కదరా. సార్ మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. ఆ పచ్చ కలర్ ఓణి వేసుకున్న పాప ఏం ఆర్డర్ ఇచ్చింది? వర్జిన్ మేరీ సార్. నాకు వర్జిన్ సూరి. అంటే ఏంటి సార్? బ్రాందీ విస్కీలో విస్కీ రమ్లో రమ్ము జిన్లో పండగ పెగ్ తీసుకురా. మనందరికీ దొరకని ఛాన్స్ అనితాకి యుఎస్ లో దొరికింది. రేయ్, అది స్ట్రా కాదురా, కింద పడే. ఓహో. Cheers. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. Congratulations, Anita. రే, ఇంతసేపు ప్రశాంతంగా ఉన్నారు కదరా, ఇప్పుడు సడన్ గా అమ్మోరు జాతరలో పూనకు వచ్చినట్టు అరుస్తున్నారేంటి? Now time for sorrow. 4 years మన అనితాని మిస్ అవబోతున్నాం. సో అందరూ 2 minutes ఫీల్ అవుదాం. I miss your shopping, my sweet. ఇందాకేదో సంతోషంతో గోల్ చేశారు, ఇప్పుడేంటి ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు? వీళ్ళందరికీ పిచ్చి పట్టిందేమో. గర్ల్స్ పార్టీ అంటే అలాగే ఉంటుందిరా. వీళ్ళని కట్టుకోబోయే వాళ్ళు ఎవరో గానీ నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. చచ్చారా నా కొడుకులు. గ్లాసులు దాచేంట్రా. వాసు, మేమంతా ఇలాగే గోల్ చేస్తుంటాం. మీరు భోంచేసి చేసి బయలుదేరండి. అవును, ఎందుకందరూ ఒక టేబుల్ కింద దాచిపెట్టుకుని తింటున్నారు? కుడి చేత్తో భోంచేయడు ఎడం చేతికి తెలియకూడదంటారుగా, అందుకని. మీరు సామెతని తప్పుగా చెప్తున్నారు. ఏ వాసు, ఇక్కడ గ్రేవీ పడింది. నో, స్ప్రెడ్ అవుతుంది. నేను చేస్తాను. ఒక్క చుక్క పులుసుతో పడేసాడే.
పోనీ సిగ్నల్ పడలేదమ్మా. పోనీమని చెప్తున్నాను కదా. డోర్ సరిగా క్లోజ్ అవ్వలేదని తెలీదు, ఇండికేషన్ రాలేదు. వచ్చింది. ఏడీఎస్పీ శివరామ్ నాయక్ని పూర్తిగా ఫాలో చేసిన దాన్ని బట్టి నెలలో 2 శనివారాలు వైఫ్తో సినిమా చూడడానికి శారదా థియేటర్కి వెళ్తాడు. మిగిలిన టైంలో పోలీసులు తన చుట్టూ ఉంటారు. రేపు శనివారం వాణ్ణి అక్కడే లేపేద్దాం. థియేటర్లోనా? సినిమా అయిపోయాక వైఫ్ని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందువల్ల మ్యాక్సిమం యూనిఫామ్లోనే వస్తాడు. అది మనకు మైనస్ పాయింట్. కానీ 2 ప్లస్ పాయింట్లు. యూనిఫామ్లో వచ్చినా కూడా గన్ను తీసుకురాడు. ఇంకోటి, సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తాడు. ఏ టీంతో ప్లాన్ చేయాలన్నా? చింతపల్లి రంగా టీంతో ప్లాన్ చేయి. వేరే వేరే మిల్లుల్లో పనిచేసే 10 మంది బీహారీ కుర్రాళ్ళని దించు. వాళ్లలో ఒకడికి తెలుగు తెలుసుండాలి. సుందరం అన్నా, నువ్వు థియేటర్ కాంపౌండ్లోనే ఉండు. ఏంటన్నా కొత్తగా స్పాట్లో ఉండమంటున్నా? మనం లేపేది పోలీసోడిని. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్లాన్ని స్టాప్ చేయాలి. అలాగే అన్న. ఏడీఎస్పీ ఇంటి నుంచి బయలుదేరాకే స్పాట్లో ఉన్న మన మనుషులకి ఎవరిని లేపైపోతున్నామో తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి వైఫ్ని మాత్రం చంపకూడదు. అన్నా ఇంగ్లీష్ సినిమా వద్దన్నా, అండర్స్టాండ్ అవునా? కావాలంటే వచ్చి ఏసీలో పడుకోరా. రే చిరుతపులి, వస్తున్నావా? ఏమే మొదలు నష్టపదాన, నీ తమ్ముడు ఎంచక్క అంటికాయ అంటికాయ అని దీర్ఘం తీసి చెప్తున్నాడు. నువ్వేంటి అంటకు అంటకు అంటావు? ఎవడన్నా వచ్చి అంటుకునే అంత అందగత్వ నువ్వు? ఏడ్చిన కాయలు ఏడ్చిన కాయలు ఏడ్చిన కాయలు ఏరుశనకాయలు ఏడ్చినకాయలు అంటున్నావు. అది ఏడుస్తూనే అమ్ముతున్నావు. నీ ఏడుపు మొహం చూసి ఏరుశనకాయలు ఎవడు కొంటాడా? నేను అంటాం కాదురా, నీ మొహం ఒకసారి ఇంటికి అద్దంలో చూసుకో. ఎక్కడికి వెళ్తావురా? మళ్ళీ మార్కెట్ కి రావాలి. ఏ వాసు, హాయ్. ఇదిగో వాసు, అనిత డబ్బులు ఇచ్చింది, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? ఒక్క మొక్క అర్థం కాని ఇంగ్లీష్ సినిమాకి వీడు బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ఏ సినిమాకి వెళ్తున్నారు? కాఫీ టీ. రే గ్రావిటీ అండి, శారదా థియేటర్లో. వాసు, నేను ఆ సినిమా ఇంకా చూడలేదు. సైన్స్ ఫిక్షన్ మూవీ అని నా ఫ్రెండ్స్ ఎవరూ రావడం లేదు. సో కెన్ ఐ జాయిన్ యూ? ఓకే, కావాలంటే ఒక వదిలేద్దాం. థ్యాంక్స్. యాక్చువల్లీ లంచ్ కి ఇంటికి వస్తానన్నాను. మా నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటారు. సో నేను డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చేస్తాను. ఓకే, నా టికెట్ ఇవ్వు. శారదా థియేటరేగా. అవును. రే బావా, మేమెవ్వరం రావు, నువ్వు ఒక్కడవే వెళ్ళు. అదును చూసి నీ లవ్. 26,000 ఇచ్చిందన్నా. ఏ కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో తాగారే, ఆ 4,000 బార్ బిల్లు ఎవరు కడతారు? అది కట్ చేసుకునే ఇచ్చాను.